జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వైషు, నువ్విక్కడేం చేస్తున్నావు? కొత్తగా అలా అడుగుతున్నావేంటి? ప్రతి శుక్రవారం నేను పరమాన్నం ప్రసాదంగా చేసి నైవేద్యం పెడతాను కదా. ఈవేళ సాంప్రదాయంగా చేసే అవకాశం వచ్చింది కాబట్టే ఇలా రాళ్ల పొయ్యి మీద చేస్తున్నాను. యువతల ప్రసాదం మాడిపోయేలా ఉంది. ఇదింకా రాదేంటి? నేనే వెళ్తాను. అత్తయ్య గిన్నె దించడానికి క్లాత్ తెమ్మని చెప్పారే. వెళ్తే వెళ్తే నిన్ను చూసొచ్చాను. అయ్యో, నేను కూడా క్లాత్ మర్చిపోయానే. పద వెళ్దాం. ఇదేమో శుక్రవారం పరవాన్నం అంటుంది. నిజంగానే అదేనా? లేకపోతే ఇది కూడా వ్రతం చేస్తోందా? వ్రతమైన శుక్రవారం నైవేద్యమైనా చెడగొట్టడమే బెటర్. ఇదిగోండి అత్తయ్య గారు క్లాత్. ఇది తేవడానికి ఇంతసేపా? దొరకలేదు అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళు. వైష్ణవి, అమ్మా వైష్ణవి, ఒకసారి ఇలా రామ్మా. మిథున, అత్తయ్య గారు పిలుస్తున్నట్టున్నారు. ప్రసాదంలో ఇప్పుడే బెల్లం వేశాను. కరిగేదాకా కాస్త తిప్పుతూ ఉండు. అమ్మా, ప్రసాదం తయారైందా? అయింది స్వామి, తీసుకొస్తున్నాను. పూజ పూర్తయింది. అందర్నీ రమ్మని పిలుచుకురా. ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవేయ నమః, ఖగాయ నమః, పూష్ణేయ నమో నమః. అమ్మా, సూర్యభగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. అలాగే స్వామి. పెట్టు.
అమ్మా, ఈ ప్రసాదం అందరికీ పెట్టి తర్వాత మీరు కూడా తీసుకోండి. ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగింది కదా స్వామి. కర్త నిష్ఠానియమం, శ్రద్ధాభక్తి వారి ఆత్మసాక్షికి వదిలేస్తే కార్యం నిర్విఘ్నంగా సాగినట్టేనమ్మా. ఇక ఈరోజు నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాను. స్వామి, మీరు కూడా ప్రసాదం తీసుకోండి. మా పీఠంలో ఉపాసన పూర్తయ్యే వరకు వాయువే మా ఆహారం. ఉమ్. ఆ, వైష్ణవేది? వస్తున్నా అత్తయ్య. వైష్ణవి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆ గిన్నె ఏమిటి? శుక్రవారం కదా అమ్మమ్మగారు, చక్కగా సాంప్రదాయంగా ప్రసాదం చేసే ఛాన్స్ వచ్చిందని నేను బయట పొయ్యి పెట్టి ప్రసాదం చేసి నైవేద్యం పట్టుకొని వస్తున్నాను. అత్తయ్య, నా ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్గా ఉంది మోమ్. ఇంకాస్త తినాలనిపిస్తుంది. అవును సినమ్మా, చాలా చాలా బాగుంది. నాకైతే ఇంకొంచెం తినాలనిపించింది. తర్వాత మీ ఆవిడ చేసిన ప్రసాదం తిను. అది ఇది కలిపి వాంతి చేసుకుంటావు. ఈ ప్రసాదం ఎవరైనా అద్భుతంగానే చేస్తారు. ఈ ప్రసాదంతో నా ఆరోగ్యం సగం కుదుట పడిపోయినట్టే. అది ప్రసాదం పెడుతుందిగా, మళ్ళీ మంచంలో పడేయడానికి. అమ్మా వైష్ణవి, నువ్వు కూడా ప్రసాదం చేశానన్నావు కదా, అది కూడా పెట్టమ్మా. పెట్టు పెట్టు. తల ఒక మొట్టు ముడతారు. ఇప్పుడు థూ అని దీని మొహం మీదే ఉమ్మేస్తారు. అన్ని వేపాకులు వేశాను, వీళ్ళేంటి హ్యాపీగా తింటున్నారు? అమ్మమ్మగారు, ప్రసాదం ఎలా ఉంది? నాకు తీపిష్టమని బెల్లం ఎక్కువ వేసావా మనవరాలా? తీయగా కమ్మగా ఎంతో రుచిగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.